వేశ్య. అప్పటికే చాలాసేపయింది. ఊరెళ్ళాల్సిన బస్ ఇంకా రాలేదు. అసహనంగా ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాను. ఎంక్వైరీ వాళ్ళనడిగితే ఇంకా 30 నిమిషాలు లేట్ అన్నారు. బస్టాండ్ అంతా ఖాళీగా ఉంది. జనాలు అక్కడొక్కరు ఇక్కడొక్కరు ఉన్నారు. చాలా బోర్గా ఉంది. పాటలు వినడానికి మొబైల్లో ఛార్జింగ్ తక్కువగా ఉంది. అనవసరమైనవన్నీ బ్యాగ్లో సర్దుకొని అవసరమైన ఛార్జర్ మర్చిపోయి వచ్చాను. ఉదయంలోగా వేరే ఊరెళ్ళాలి. అక్రమంగా మనోహర్కి కాంట్రాక్ట్ ఇప్పించినందుకు తను 10 లక్షలిస్తా అన్నాడు. ఇదే నా మొదటి లంచం. చాలా ఎక్కువ డబ్బు ఆశ చూపాడు. జీవితం సెటిల్ అయిపోతుంది అని ఒప్పుకున్నాను. ఆ డబ్బు తీసుకోడానికే వెళ్తున్నాను. ఇంతలో ఎక్కడ్నుంచో మల్లెపూల గుబాళింపు ముక్కున తాకింది. ఎవరా అని చుట్టూ చూశాను. ఎవరో అమ్మాయి పచ్చ చీర కట్టుకొని, తల నిండా పూలు పెట్టుకొని, పట్టలేనంత లిప్స్టిక్ పెట్టుకొని, మోయలేనంత మేకప్ వేసుకొని నావైపే వస్తుంది. నాకొంచెం దూరంలో కూర్చుంది. తన వాలకమెందుకో తేడాగా ఉంది. నా వైపు ఏదోలా చూస్తుంది. నేను పట్టించుకోనట్టే ఉన్నాను. కాసేపు చూసి చూసి విసిగిపోయిందనుకుంటా. నేరుగా నా పక్కన వచ్చి కూర్చుంది. గంటకు 2000 రూపాయలు. వస్తావా? నా వైపు చూస్తూ అడిగింది. తను అడిగిన మాటకి ఆశ్చర్యపోయాను. తను ఇలాంటిదని అస్సలనుకోలేదు. నేను అలాంటి వాడిని కాదండి, వేరే వాళ్ళని చూసుకోండి. కొంచెం గట్టిగానే సమాధానమిచ్చాను. ముందందరూ అలానే అంటారు. నేను అలాంటిదాన్ని కాదు కాని తప్పలేదు కదా, ఆలస్యం చేయకుండా త్వరగా చెప్పు అని అంది. నాకు పెళ్ళైపోయింది. నేను నిజంగా అలాంటి వాణ్ణి కాదు. దయచేసి నన్ను వదిలేయండి సూటిగా చెప్పాను. నా మాటలతో తన కళ్ళల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. ఏమైంది? చిరాగ్గా ఉన్నారు? సాయంత్రం నుంచి తిరుగుతున్నాను. ఒక్క గిరాకీ కూడా తగల్లేదు. చిరాక్కాక ఇంకేంటి మరి? ఎందుకో తన గురించి తెలుసుకోవాలని ఉంది. ఏదో ఒక మాట కలపాలి అని అనిపించింది. మామూలుగా రోజుకి ఎంత సంపాదిస్తారు? కుతూహలంగా అడిగాను. బాగా బేరాలు తగిలితే 8 నుంచి 10,000, ఒక్కోసారి 1000 కూడా రావు. మనసులోనే లెక్కలు కట్టాను. రోజుకు 10,000 నెలకు 3 లక్షలా? నా జీతం కంటే చాలా ఎక్కువ. ఏంటి లెక్కలు కడుతున్నావా? ఎంత తేలింది? నా మొహం చూసి నేనేం ఆలోచిస్తున్నానో అర్థమైందనుకుంటా. 3 లక్షలు సంశయిస్తూనే చెప్పాను. నిజంగా నాకంత డబ్బు వస్తే ఈ పనెందుకు చేస్తా? ప్రశాంతంగా వడ్డీకిచ్చి కూర్చొని తిననా? మా దగ్గరికి వచ్చే కొంతమంది పనయ్యాక డబ్బులివ్వకుండా పారిపోతారు. మిగిలిన వాళ్ళు ఇచ్చినా సగం మామూళ్ళు తీసుకుంటారు. చివరికి రోజుకి వండుకొని తినేంత మాత్రమే మిగులుతుంది. ఇంతలో మా వైపు ఒక కానిస్టేబుల్ రావడం గమనించాను. చూస్తుంటే తనతో నన్ను చూసి కేస్ బుక్ చేస్తాడేమో అని భయంగా ఉంది. తను మాత్రం అదేమీ పట్టనట్టు కూర్చుంది. నాకేమో గుండె దడ పెరిగిపోతోంది. తనకు దూరంగా జరిగాను. తనని చూసి ఎంతో నిజాయితీగల ఆఫీసర్ అనుకున్నా. కాని నా అంచనా తప్పని నిరూపిస్తూ తన వైపు తిరిగి, ఏంటే నిన్న కూడా మామూలు ఎగరగొట్టావు? అసలు డబ్బులే లేవు సారు. సరైన బేరం తగలక 2 రోజులైంది బ్రతిమ్లాడుతూ అడిగింది. ఇస్తావా లేకేదో కేసు పెట్టి లోపలితో ఏమంటావా? అంత పని వద్దులేండి సారు, ఇదిగో తీసుకోండి అంటూ ఒక 2,000 ఇచ్చింది. అది చూడగానే ఆ పోలీస్ మొహం దీపావళి మతాబులాగా వెలిగిపోయింది. నా వైపు తిరిగి ఒక ఉచిత సలహా విసిరాడు. మంచి సరుకు సార్, మిస్ చేసుకోకండి. తను ఇచ్చిన డబ్బు జేబులో వేసుకుని విజిల్ వేస్తూ వెళ్ళిపోయాడు. చూశావా, మధ్య మధ్యలో వీళ్ళక్కూడా దక్షిణివ్వాలి. అవును, నేను పెద్దగా చదువుకోలేదు. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను చెప్పు. నేను శరీరాన్ని నమ్ముకుంటా కాబట్టి వేశ్య అంటారు. మరి నా దగ్గర నీతి నమ్ముకునే వాళ్ళని ఏమంటారు? తను అడిగింది నిజమే కదా, కాని తన ప్రశ్నకు సమాధానం లేదు. అవును, మీరిలాంటివన్నీ చేయడానికి సిగ్గుగా అనిపించదా? నాకెందుకు సిగ్గు? ఎవరిని చూసి సిగ్గుపడాలి? నా దగ్గరికి వచ్చేవాళ్లకి లేని సిగ్గు నాకెందుకు? అయినా కూనీ చేసేవాళ్ళు, అమ్మాయిలని ఘోరంగా రేప్ చేసి చంపేవాళ్ళు,
లక్షల కోట్లు దోచుకునేవాళ్ళు, జీతం వస్తున్నా టేబుల్ కింద చేయి చాచేవాళ్ళు. ఇలా వీళ్ళందరితో పోలిస్తే నేను చాలా నయం. వాళ్లే ధైర్యంగా తిరుగుతున్నప్పుడు నేనెందుకు సిగ్గుతో తల వంచుకోవాలి? తను చెప్పినవన్నీ విన్న తర్వాత తన మీద అభిప్రాయం మారింది. అవును, తను చెప్పిన ప్రతి మాట నిజమే. తన కాళ్లమీద నిలబడే శక్తి ఉండి కూడా వేరొకర్ని పీల్చుకు తినే నాలాంటి మనుషులకన్నా వీళ్ళు నయమే. అయినా ఇలా చీకట్లో బయట తిరగడానికి మీకు భయం వేయదా? ఎందుకు భయం? అయినా అర్ధరాత్రి 12 గంటలకు ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం అన్నారు. అలా మేము తప్ప ఇంకెవరైనా అమ్మాయి తిరిగే అవకాశం ఉందా ఈ సమాజంలో? పట్టపగలే తోడేలలాగా మీద పడుతున్నారు. ఇంకా అర్ధరాత్రి వదులుతారా? ప్రభుత్వం దగ్గరకు వెళ్తే ఏదో ఒక దారి చూపుతారు కదా. ఆటోవాడు, రిక్షావాడు, పారిశుద్ధ కార్మికులు, రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, పేదవాడు, ఇలా అందరి గురించి ఆలోచించి హామీలిచ్చే ఈ రాజకీయ నాయకులు ఏ ఒక్కరైనా మా గురించి ఆలోచించారా? కనీసం మా పేరుని వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చెప్పడానికి సిగ్గుపడతారు కదా. అలాంటి వాళ్ళు మా కోసం ఏదైనా చేస్తారని ఎలా ఆశించమంటారు? కొంతమంది నాయకులకు మేము ఎవ్వరూ చూడనప్పుడు చీకట్లోనే గుర్తుకొస్తాంలేండి. అంటే ఇక మీరు జీవితాంతం ఇలాగే ఉంటారా? ఒక తోడంటూ ఉండాలిగా. తోడా? ఇందాక పోలీస్ దగ్గరగా వచ్చినప్పుడు తప్పేమీ చేయకపోయినా ఎందుకు దూరంగా జరిగారు? నాతో కాసేపు పక్కన కూర్చోడానికే ఇష్టపడలేదే. మమ్మల్ని మనుషుల్లాగే గుర్తించని సమాజం ఇది. ఇంకా తోడెక్కడుంది? అయినా మీరు ఇలా ఎందుకు మారారు? నాకేమైనా సరదానా ఇలా అవ్వడం? నేను ఎవ్వరికి పుట్టానో తెలియదు. ఏ తల్లికి బరవయ్యానో, ఏ తండ్రికి అడ్డయ్యానో. పుట్టగానే చెత్తబుట్టలో పడేశారు. ప్లాట్ఫామే ఇల్లుగా అనుకొని పెరిగాను. ఒక పెద్దాయన ప్రేమగా దగ్గరికి తీసుకొని అన్నం పెట్టాడు. చాలా ఆనందం వేసింది. తర్వాత తెలిసింది ఆ మంచి వెనకున్న మోసం. చేరదీసి అమ్మేశాడు. బడికి పోవాల్సిన సమయంలో బేరాలంటూ తిప్పారు. అల్లరి చేయాల్సిన వయస్సులో అంగడి సరికయ్యాను. డబ్బులొస్తే అన్నం పెట్టేవాళ్ళు, రాకపోతే పస్తులే. అలాంటి బాధలు పడుతూనే తల్లినయ్యా. నా బిడ్డని కూడా ఎక్కడికో దూరంగా పంపేశారు. నేను పారిపోవడానికి ప్రయత్నిస్తే తనని చంపేస్తా అన్నారు. ఏనాటికైనా తన దక్కుతుందేమో అని ఆశతో కాలం వెళ్లదీస్తున్నాను. తన జీవితం గురించి విన్న తర్వాత నా గుండె పరువైంది. ఇలాంటి రంగుల మొహం వెనక అంతటి విషాదముందా? ఇంత బాధతో మీరెలా నవ్వుతూ ఉండగలుగుతున్నారు? బాధ మనసుకు కాని మనిషికి కాదుగా. అయినా ఈ సమాజం నవ్వుతూ నటిస్తేనే ఎక్కువ ఇష్టపడుతుందిలేండి. ఇంతలో తనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మాట్లాడి నా వైపు తిరిగి, నాకు కస్టమర్ దొరికారు, నేను వెళ్తున్నాను, ఒక్క నిమిషం అంటూ తనకు 1000 రూపాయలు తీసి ఇచ్చాను. ఎందుకు? గంటకు 2000 అన్నారు. నాతో మాట్లాడుతూ అరగంట గడిపేశారు కదా, అందుకు. థ్యాంక్స్. నేను చేసేది తప్పు కావచ్చు, కానీ నేను తప్పుడు దాన్ని కాదు. పని చేయకుండా డబ్బులు తీసుకునే క్యారెక్టర్ కాదు నాది. బై అంటూ తను వెళ్ళింది. తన మాటలు నాకు చెప్పు దెబ్బలాగా తగిలాయి. తనకున్న నిజాయితీలో పావు కూడా నాకు లేదని అర్థమైంది. తన మాటల ప్రభావమో ఏమో. బస్సు వచ్చి హారన్ కొడుతుంది. మనోహర్ నుంచి ఫోన్ రింగ్ అవుతుంది. కానీ ఇవేవీ పట్టకుండా ఇంటివైపు అడుగులేశాను. ఈ కథ చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ సమాజంలో జరుగుతున్న నిజాన్ని చెప్పాలనే ప్రయత్నమే ఈ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.